వెల్కమ్ టు మై ఛానల్ ఎన్కే ముచ్చట్లు. ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న వైరస్ ముచ్చట అన్నీ ఏంటంటే హెచ్ఎంపివి వైరస్. ఆ ముచ్చట నిజమా అబద్ధమా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మన ఇండియాలో కొంతమంది దాన్ని ఎట్లా వైరల్ చేస్తారంటే అసలు కరోనా కన్నా హైలైట్ వైరల్ చేస్తారు. అది ఇంతకు నిజమేనా అబద్ధమా? మన ఇండియాలో ఉన్నోళ్ళే ఎట్లా మాట్లాడుతారో ఈ వీడియోలో ఒకసారి మీరే చూడండి, చూసి దానికి రిప్లై ఇవ్వండి. మన కరోనా టైంలో ఎలా అయితే మనకి వార్త బయటకు వచ్చిందో ఇప్పుడు కూడా ప్రజెంట్ బయటకు వచ్చిన న్యూస్ ఏంటంటే విపరీతమైన కేసులు నమోదవుతున్నాయి. ముక్కు ఇక్కడ రెడ్ అవుతుంది అనమాట. ఈ ప్రాంతం జలుబుతోనే స్టార్ట్ అవుతుంది, కాకపోతే గొంతు మారుతుంది. ఓ టైప్ ఆఫ్ వేరియేషన్ గొంతులో. ముక్కు ఇక్కడ రెడ్ ఉంటే అర్థమైపోతుంది, ఓ వీడికి వచ్చింది వైరస్. అంటే మన లైక్ కోల్డ్ పెట్టిన వాడికి బాగా చీదుకున్న ముక్కు ఉంటుంది చూడండి. ఇంత కరోనా అన్న నయం, అది తెలియలా, ఇది తెలుస్తుంది. సంతోషం. కరోనా కంటే నయమే ఇది. అంటే ఇది రావాలని కాదు నా ఉద్దేశం, అంటే యూ కెన్ ఐడెంటిఫై ఈజీ. కరోనా వచ్చేసి గబ్బిలం నుంచి వచ్చింది, అక్కడ పుట్టింది, ఇలా 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 పాకింది అని చెప్పేసి ఒక వార్త. అండ్ నౌ ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ ఏంటంటే ఇది కప్ప వల్ల వచ్చిందని చెప్పేసి ఒక న్యూస్ ఉంది. కప్ప వలన చైనాలో కప్పల్ని తింటారు వాళ్ళు కాల్చుకొని. చూసిరు కదా, ఇప్పుడు చైనా నుండి వచ్చిన, చైనాలో ఉండి సంక్రాంతి పండుగకు సెలవులకు వచ్చిన ఆయన ఏం చెప్తుండో చూడండి. ఇది ఇంతకు హెచ్ఎంపివి వైరస్, ఇది నిజమా అబద్ధమా, అక్కడ చైనోళ్ళు ఎట్లుంటారు ఏం కథ, ఆయన సుమన్ టీవీతోని డైరెక్ట్ మాట్లాడిండు. అట్లనే అది కూడా చూడండి. చైనాలో మీరు ఏం చేస్తుంటారు? నేను యోగా అండ్ డాన్స్ టీచర్ అండి. అక్కడ ఓకే, అక్కడే ఉంటారు మీరు, చైనాలోనే ఉంటారు. అక్కడే సార్ 2012 నుంచి నేను నా ఫ్యామిలీ అంతా కూడా అక్కడే సెటిల్ అయిపోయాను సార్. ఇప్పుడు వైజాగ్ ఎందుకు వచ్చారు మరి? అంటే సంక్రాంతి కదా సార్, పండగ వచ్చాను సార్. సంక్రాంతి కోసం వచ్చారు. కానీ చైనాలో అసలు ఏదో జరిగిపోతుంది, మళ్ళీ హాస్పిటల్స్ ని సీక్రెట్ గా కట్టేశారు, పేషెంట్స్ అందరూ క్యూ కట్టేశారు, కొంతమంది చనిపోతున్నారు, చనిపోయిన వారి వివరాలను ఎక్కడ కూడా చైనా గవర్నమెంట్, చైనా మీడియా దాచిపెడుతుంది. ఇలా రకరకాల వార్తలు వింటున్నామండి. అసలు వాస్తవ పరిస్థితులు ఏంటో మాకు కొంచెం ఒకసారి డీటెయిల్గా చెప్తారా? అది ఏమీ లేదు సార్. అసలు కొన్ని వీడియోస్ నేను చూశాను, అవి ఎప్పటివి కావండి. ఆ వీడియోస్ అవి ఎప్పుడో పాత వీడియోస్ అనుకుంటాను. నాలాగే కొంతమంది కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది నేను కనుక్కున్నాను సార్. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ న్యూస్ చూసి అదేమీ లేదని చెప్పి అక్కడ సిచ్యువేషన్స్ కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్. అదేమీ లేదు సార్. నార్మల్గా హాస్పిటల్స్ ఎప్పుడు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి సార్. అంటే కొత్తగా వైరస్ రావడం, జనాలు హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ చెకప్ చేయించుకోవడం అలాంటిది ఏమీ లేదు సార్. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళడం కానీ, అందరూ వర్క్ చేసుకోవడం కానీ, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదండి. ఎక్కడ ఎవరో ప్యానిక్ అవ్వట్లేదు సార్. ఎందుకంటే ఏం లేదు సార్, అక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండి. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఎందుకంటే ఎవ్రీ డిసెంబర్ జనవరిలో వింటర్ సీజన్ కాబట్టి మినిమం ఫ్లూస్ వస్తాయి సార్. అంటే కోల్డ్, కాఫ్ ఇవన్నీ కామన్ సార్. ఇది కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇది జరుగుతూనే ఉంది సార్. ఇది స్పెషల్ గా ఈసారి వచ్చిన వైరస్ ఏం కాదు సార్. ఇది జస్ట్ వన్ కైండ్ ఆఫ్ ఫ్లూ అండి. అంటే వింటర్ టైంలో కామన్ గా వచ్చి కోల్డ్, ఫీవర్స్ అంతే సార్, కాఫ్ అండి, అంతేగాని ఇది వైరస్ కాదు సార్. చూసిరు కదా, ఇప్పుడు చైనాలోనే ఉండి చైనాలో ఏం జరుగుతుందో వీడియోతో సహా సెల్ఫీ వీడియో తీసి, ఆయనకు తెలుగు రాదు, హిందీ అతనే, మన ఇండియా అతనే, సెల్ఫీ వీడియో తీసి పెట్టిండు. ఆయన వీడియో కూడా చూడండి. तो दोस्तों मैं हूं अभी चाइना हार्बिन में और यहाँ पे हो रहा है -30. बहुत ही ठंड है, देखो मेरे से पता चल रहा होगा, मैं पूरा ग्लव्स पहन के रखा हूँ. और सामने देख सकते हो बर्फ है, यहाँ पे आइस फेस्टिवल भी चल रहा है. और यहाँ अभी कोई भी वायरस नहीं है. जो भी वायरस है वो आपके फेसबुक और इंस्टाग्राम में है. यहाँ कोई वायरस नहीं है. लोग सीधा अराउंड यहाँ कोई वायरस नहीं है. लोग मस्त घूम रहे हैं. यहाँ पे पुलिस वाले भी खड़े हैं, सब खड़े हैं. और यहाँ के न्यूज़ में भी कुछ भी नहीं है. यहाँ का हॉस्पिटल भी खाली है, ऐसा कुछ नहीं है. जो भी वायरस है शायद आपके इंस्टाग्राम में होगा. बहुत लोग मुझे मैसेज कर रहे हैं कि यहाँ पे वायरस है भाग जाओ, ये करो, ऐसा कुछ नहीं है. अगर होगा भी, अगर बाई चांस होगा भी तो 2-4 केसेस होंगे, बट चाइना गवर्नमेंट कोई ऐसा ऑफिशियली दिया नहीं है. और चाइना ने नहीं दिया है तो वर्ल्ड को कैसे पता चला है? चलो, बहुत ठंड लग रहा है, अपना ख्याल रखो और इन सब अफवाहों से बचो. बाय बाय. ఇప్పుడు చెప్పండి, హెచ్ఎంపీ వైరస్ రియలా ఫేకా? నన్ను అడిగితే ఇది ఫేక్. చాలా బిజినెస్ చేద్దామని చూస్తుంది దీని మీద. కరోనా లాగా బిజినెస్ చేద్దామని చూస్తారు. ఇవన్నీ అబద్ధాలే. నాకు తెలిసి అంతా ఫేక్.